ఇప్పుడు ఎయిర్పోర్ట్ అని చెప్పిన తర్వాత ఏవైతే మూడు మాకు ఉండేటువంటి దాతలూరు పంచాయతీ నుంచి మాకు రెవెన్యూలో మాకు ఉంది సార్. లక్ష్మీపురం రెవెన్యూలో కూడా మాకు ఉంది, దాతలూరు రెవెన్యూ కూడా మాకు ఉంది సార్. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ అని చెప్పిన తర్వాత మేము మా 5 బ్రదర్స్ మొత్తం కూడా జీరో ఏం లేకుండా అయిపోతాం సార్. 2.5 ఎకరాలు అవుతుంది సార్. అలాగే మా కుటుంబ సభ్యులకి చెప్పుకుంటే మా ఫ్యామిలీకి అక్కడ భక్తుల ఫ్యామిలీ టోటల్గా 30 మంది ఆనందంలో ఉంటాము. దగ్గర 40-50 ఎకరాల ల్యాండ్ కంప్లీట్ గా ఒకే దగ్గర ఈ స్పాట్ పడింది సార్. అక్కడ మీరు వేసినటువంటి పాయింట్లు. సో మీ 30-40 మంది అన్నదమ్ములకు కూడా ఏం ఒక సెంటు భూమి కూడా లేకుండా ఈ దాతల భూమిలో భక్తుల వారి కుటుంబ సభ్యులు మరి ఎవరు లేకుండా అయిపోతుంది సార్. అంత దారుణమైన స్థితికి వెళ్ళాము సార్. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, నాకున్నటువంటి 46 సెంట్ల భూమి కూడా ఈ భూమి కోసం ఒక్క నిమిషం మీకు గొప్పగా చెప్తాను సార్. ఉద్దానం భూముల కోసం, ఉద్దానం భూములు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి భూమికి పక్కన ఉన్నటువంటి హరిపురం ఆ రోడ్డుకి అటువైపు ఉన్నటువంటి పొలాలకి మట్టి నాగలోకమంత తేడా ఉంది సార్. ఇక్కడ మాకున్నటువంటి విలువలు, మేము ఖర్చు పెట్టినటువంటి ఖర్చులు, మేము వేసుకున్నటువంటి బట్టలు, మేము ఎంజాయ్ చేయాల్సినటువంటి ఎంజాయ్ కానీ, ప్రతి ఇంటికి ఒక బైక్, ప్రతి ఇంట్లో ఎడ్యుకేటర్, ప్రతి ఒక్కరు చదువుకొని మొత్తంగా గర్వంగా ఉంటాము. హరిపురంకి అటువైపు వెళ్తే వాళ్ళు ఈ హరిపురం ఉన్నటువంటి ఏ హోటల్ చూసినా అక్కడ మోస్ట్లీ ఖర్చు పెట్టినంతా ఈ ఉద్దానంలో ఉన్నటువంటి ప్రదేశం. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈ భూమి అనేది ఒకే ప్లేస్ లో 1 ఎకరా భూమిలో ఏదైతే ఇప్పుడు ఇక్కడే ల్యాండ్ చూసుకుంటే కొబ్బరి పండుతుంది, జీడి పండుతుంది, పనస పండుతుంది, మామిడి పండుతుంది, దుంపలు సార్ ఎర్ర దుంపలు పండుతాయి, మరి మిరప చెట్లు వేసుకోవచ్చు, వంకాయ చెట్లు వేసుకోవచ్చు, ఏది పప్పని చెట్లు వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా అక్కడ పండుతాయి సార్. అంటే కామన్ గా రైతు మాలాంటి యువకులు అనే వాళ్ళము ఇటు భూమి తక్కువ అయిపోవడం వల్ల పక్కనే నేను హరిపురంలో షాప్ పెట్టుకున్నాను సార్. భూమి కోసం నేను అల్లుడు చెప్పినట్లు ఇప్పుడు లోన్ కావాలంటే 1,00,000 సార్. అదే 6 ఎకరాల భూమి తీసుకెళ్ళి మామూలాంటి సౌకర్యం దగ్గరికి మీరు పెద్దల దగ్గరికి వెళ్ళి సార్ నా దగ్గర ఒక 5-6 లక్షలు అప్పు ఇవ్వండి, నా భూమి మీకు భరోసా ఇస్తాను, నేను తీర్చిన అదే మీకు నమ్మకం. అంటే ఆ భూమి మీరు నమ్మకంతో దానికి డబ్బులు చేసిన డబ్బులు ఇస్తారు సార్, వడ్డీకి ఇస్తారు. అంటే అలాగే ఈ విధంగా ఈ గ్రామంలో ఉన్నందరూ కూడా ఎవరు ఎక్కువగా భూమి మీద ధైర్యం చేసుకొని అప్పులు తెచ్చుకొని మళ్ళీ దాన్ని రికవర్ చేసుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు. పెళ్లిళ్ళైనా, హాస్పిటల్ సమస్యలు వచ్చినా, ఏ వచ్చినా సరే మెయిన్ భూమి సార్. ఈ భూమి మీద ఇన్ని పంటలు ఒకే దగ్గర పండడం వల్ల ఇది మొత్తం హార్టికల్చరే కదా సార్. మీకు తెలుసు హార్టికల్చర్ ఎలాగా అంటే, ఒక్కసారి కొబ్బరి చెట్టు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మా తాతగారు ఎప్పుడో మేము పుట్టక ముందు మా తాతగారు పాతినటువంటి కొబ్బరి చెట్లు మేము 5 గ్రాములు అమ్మైనప్పటికి కూడా అమ్మ నాన్న మా అందరినీ పెంచి పోషించారు. ఎందుకంటే ఒక్కసారి ఆ తాత వేసిన చెట్టు మొన్న తిత్లీ తుఫాను వచ్చినంత వరకు ఆ చెట్టు రోజు ఆదాయం ఇస్తూనే ఉంటాయి సార్. కొబ్బరి చెట్టు నిత్యం డబ్బులు వస్తూనే ఉంటాయి. నాకు ఒక 500 సడన్ గా కావాలి, ఎవరెవరు వాటికంతా చాలు. ఇప్పుడు మనం చెప్పినట్టు 50 కొబ్బరికాయలు తీసామనుకోండి 500 దొరుకుతుంది. అంటే నా సమస్య అంత ఈజీగా పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే ఒక్కసారి చెట్టు పాటిస్తే కనీసం మనకు ఒక తరానికి ఇంకో తరానికి అందిస్తారు సార్. అలాగే జీడి కూడా సేమ్ అదే ఆదాయం సార్. అలానే పంచ కూడా, మరి మామిడి చెట్లు కూడా, ఇంక మునగ చూసారు సార్. మునగ 2 పంటలు ఇస్తారు సార్ నిత్యం. ఇప్పుడు మీరు వచ్చి ఉంటారు, నిన్న మొన్న తిరిగారు కదా సార్. అన్ని దగ్గరికైనా సార్ నిత్యం మునగ పంట పండుతూనే ఉంటారు సార్. ఈ విధంగా మీకు మా భూములు చూడండి, ఉత్తర ప్రాంతం భూమి ఎక్కడ 1/2 ఎకరా భూమి కూడా ఖాళీగా ఉండదు సార్. నేను అంటే మీ దృష్టిలో పెడతాను సార్. నేను చిన్న ఉద్యోగం చేసుకొని మొత్తం మన రాష్ట్రం మొత్తం అన్ని దగ్గర నేను తిరిగాను సార్. రాయలసీమకి ఇంకా వేరే దీంతో పోల్చుకుంటే మాది 1000 రెట్లు బెస్ట్ నా భూమి. అందుకని ఈ భూమి అనేది అంత ఇన్కమ్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు నేనే కాదు, నాకు ఈ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పిన తర్వాత రైతులందరం కలిసి పిడుగులో పెద్ద బహిరంగ సభ పెట్టుకున్నాం సార్. మరి ఇలా ఎయిర్పోర్ట్ ప్రభుత్వం వస్తుంది అంటున్నారు, మనం ఏంటి అందరం ఇస్తామా ఇవ్వమా ఏంటి అని అందరం కూర్చున్నాం సార్. 1 సంవత్సరాల క్రితం కూర్చొని ఆ రోజు అందరం కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాం సార్. ఒక కమిటీ వేసుకున్నాం సార్. ఊరికి ఒకరు ఇద్దరు వేసుకున్నారు సార్. అందులో నాకేం చేశారంటే కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ మీడియా కన్వీనర్ నాకు డిజిగ్నేషన్ ఇచ్చారు సార్. అక్కడ అలా అధ్యక్షులుగా కార్యవర్గం ఏర్పాటు చేస్తే ఎప్పుడైతే ఈ కార్గో డ్యామ్ అన్నామో ఇప్పటికీ ఈ గ్రామానికి 4-5 సార్లు అధికారులు వచ్చారు, ప్రత్యేక అధికారులు వచ్చారు సార్. ఆర్డీఓ వచ్చారు, ముందు వెంకటేశ్వర ఆర్డీఓ వచ్చారు సార్, ఎంఆర్ఓ గారు వచ్చారు సార్. మేము కూడా 10 ఇదే గ్రౌండ్ లో బహిరంగ సభలు పెట్టుకున్నాం సార్. అందరము మా బాధ్యత 135 మంది బాధ్యతలు అందరం కూడా భూమి అయితే ఒక్కరు కూడా ఇవ్వమని ఒక తీర్మానం చేసుకున్నాము. ఆ తీర్మానం అందరికీ ఇచ్చారు సార్. మరి 2-3 సంబంధాలు మీ దగ్గర కూడా నేను
కలెక్టర్ ఆఫీస్ వచ్చి ధర్నాలు చేసి మళ్ళీ మీ దగ్గర రిప్రజెంటేషన్ ఇస్తే మీరు అప్పుడే వేరే పని మీద బయటకు వెళ్ళిపోయారు. అయినా అక్కడ ఉన్నటువంటి అధికారులకు మేము ఇచ్చాము, ప్రెస్ కూడా ఇచ్చాము. మీకు కూడా పలు దఫాలుగా మీడియా ద్వారా మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేశాం సార్. ఎందుకంటే ఈ భూమి యొక్క గొప్పతనం అంత ఉంది. పక్కన ఉన్న భూమికి ఈ భూమికి మరొకసారి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత జస్ట్ చెక్ చేస్తే అంత తేడా ఉంటుంది సార్. అక్కడ పొలంలో పనిచేసే వాళ్ళు అయితే నిత్యం పనిచేస్తే వాళ్ళకి డబ్బులు, వర్షం వస్తే పడిపోద్ది, గాలి వస్తే పడిపోద్ది, వాళ్ళకి చిత్రహింసం వాళ్ళకి. మాకు అలా ఉండదు సార్. ఎప్పుడో పెద్ద తుఫాన్ ఏదో వస్తే తప్ప నిత్యం మాకు డబ్బులు వేస్తారు. ఇది మీరు అంటే భూమి కోసం గొప్ప కోసం చెప్తున్నాం సార్. చిన్న విషయం సార్, నేను కూడా మీ నోటీసులో పెడతాను సార్. గత నేను 3 years డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి బోర్డు మెంబర్గా నన్ను నామినేట్ చేశారు సార్. మొన్నటి వరకు నేను బోర్డు మెంబర్గా ఉన్నాను సార్. హార్టికల్చర్ మీటింగ్స్ యూనివర్సిటీలో మీటింగ్ అయినప్పుడు కూడా ఈ ఉద్యానం కోసం ఏమేమి కావాలి అని అంటే మాకు అప్పుడు చెప్పినటువంటి ఇప్పుడు మీకు ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. ఈ ఎయిర్పోర్ట్లు ఇలాంటి విధ్వంసకరమైనవి మాకు కాకుండా మేము ఇప్పుడు పండిస్తున్న పంటలకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇవ్వండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపప్పు అయిందనుకోండి, జీడిపప్పుకి ఇప్పుడే తిరుపతి ఫేమస్ అయింది కదా సార్. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటావో ఊరికి 1-2 ఇచ్చారనుకోండి, మినిమం ఒక్కొక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ 10 మంది 15 మంది ఎంప్లాయీస్ అనేవి ఉంటారు. మీ ద్వారా నిజంగా మీరు ఈ రోజు ఇక్కడ నుండి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయినా సరే మీ పేరు చెప్పుకునే బతికే స్థితికి మేము వెళ్తాం సార్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వైపున మీరు కొద్దిగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క ఆదాయం అనేది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మేము పండిస్తున్నటువంటి జీడి కేవలం ఒక నెల రోజుల్లో జీడి పెట్టుకు కొట్టేస్తాం సార్. కానీ మిగతా 11 నెలలు ఇక్కడ ఉన్న మహిళలు పనికి వెళ్తున్నారంటే కారణము ఈ పలాసకి ఇతర దేశంలో వచ్చిన జీడిపప్పు కూడా ఫోకస్ అయింది సార్. కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మీరు పెడితే ఎయిర్పోర్ట్కి మించి మీరు మాకు అభివృద్ధి చేసిన అవుతారని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మరి ఇది నా యొక్క వాయిస్. ఎందుకంటే కమిటీ తరఫున మీరే నేను చెప్తున్నాను. 100% అంత మొత్తం కూడా ఒకే మాట మీద తీర్మానం చేసుకున్న సిద్ధంగా ఉన్నాం సార్. ఇది మీ ద్వారా ప్రభుత్వం తీసుకున్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.